పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం అయిన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకకు సిద్ధమవుతోంది. రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరిశీలించారు. భీమవరం చేరుకున్న ఐజీ అశోక్ కుమార్ ముందుగా ఆలయంలోని సోమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లు, పార్కింగ్తో పాటు ఇతర సౌకర్యాల గురించి ఆలయ పాలకవర్గంతో, దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 10వ తారీఖు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ భీమవరంలో సోమేశ్వర స్వామి ఆలయంలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది ఈ 3 రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ రథోత్సవము, తర్వాత శివరాత్రి రోజు దర్శనాలు, లింగోద్భవం అన్నీ జరుగుతాయి. అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మన ధర్మకర్తల మండలి సహకారంతో, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీస్ తోటి సహకారం చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటాం. ఎస్పీ భీమవరం గారు ఇక్కడ కానీ, పాలకొల్లో కానీ, తర్వాత పట్టిస్తంలో కానీ, సామర్లకోట అన్ని క్షేత్రాల్లో కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. ఈ నెల 10వ తారీఖు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ భీమవరంలో